అసలు 60 అంతస్తుల అపార్ట్మెంట్లు కట్టేస్తారు. అయితే వాటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఇటుపోతుంది. ఒకసారి ఆలోచించండి. ఆ వేస్ట్ వాటర్ అంతా తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్, ఈ రెండింటిలో కలిపేస్తే ఏమవుద్దంటే హైదరాబాద్కి ఇప్పటిదాకా హుస్సేన్ సాగర్ ఒకటే ఉంది. ఇక నుంచి ఉస్మాన్ సాగర్ ఒక హుస్సేన్ సాగర్ దీంతో కవల పిల్లల్లాగా దీనికి అటాచ్ అవుతూ ఉంటాయి. ముగ్గురు అక్క చెల్లెళ్ళలాగా తయారవుతారు. ఇక్కడ ఇది హిమాయత్ సాగర్ ఒక హుస్సేన్ సాగర్కి ప్రత్యామ్నాయం, ఇది ఒకటి. మొత్తం మురుగునీటితో నిండిపోతాయి. హైదరాబాద్కి తాగునీటిని అందించే అతిపెద్ద జలాశయాలను పాడు చేయకుండా ఉండాలంటే దయచేసి ఈ త్రిబుల్ 1 ఎత్తేయద్దు. రెండోది, ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ కావాలంటే, డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ వరకు పట్టుకెళ్ళిపోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అప్ టు షాద్ నగర్ దాకా పోయింది. ఇటుపక్క పోలిస్తే అక్కడ చాలా దూరం వైపు వెళ్ళిపోతుంది. అక్కడ వరకు ఎక్స్పాన్షన్ కావాల్సినంత సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. రెండోది, రేవంత్ రెడ్డి కలల ఫ్యూచర్ సిటీ, కలల సిటీ, ఫ్యూచర్ సిటీ ఉంది. ఆ ఫీచర్ సిటీని డెవలప్ చేయండి. అక్కడ కావాల్సినంత ల్యాండ్ బ్యాక్ ఉంది. ఎంత దూరంగా తుక్కుగూడ నుంచి తిప్పి కొడితే 10 కిలోమీటర్ కూడా లేదు అది ఫీచర్ సిటీ అనేది. అంతా డెవలప్ అవుతుంది. ఓన్లీ త్రిబుల్ 1 పరిధిలోకి మాత్రమే వచ్చి ఇక్కడ మాత్రమే రియల్ ఎస్టేట్ వెంచర్లేసి ఈ 2 జలాశయాలను పాడు చేయడం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఎస్, ఇక్కడ మొత్తంగా ఏదైతే 132,000 ఎకరాలు ఉందో పూర్తిగా త్రిబుల్ 1 తెస్తాను ఒక్కసారిగా అని చెప్పట్లేదు. దాంట్లో కొంతగా ఇప్పుడు తీసుకొస్తా అంటున్నారు. అది కూడా మొత్తం మనకి 84 గ్రామాలు దీంట్లో ఉన్నాయి కదా. దీంట్లో ఏంటంటే 6 నుంచి 8 గ్రామాలు తీసుకొస్తాము. ఇంతకుముందు రమా గారు చెప్పారు కదా, వాటర్ మనకి ఇట్లా స్టోరేజ్ అయిపోతుందని. ఆ వాటర్ స్టోరేజ్ లేనట్టు విధంగా అట్ ద సేమ్ టైం భారీ పరిశ్రమలకు కూడా అవకాశం లేని విధంగా డిశ్చార్జ్ ఏదైతే మనకి తెలుసు కదా, వ్యర్థాలను తీసుకొచ్చి అక్కడ వేసేస్తుంటారు. దానివల్ల మనకి జలాశయాలన్నీ కూడా కంపు కొడుతున్నాయి. లేదంటే కనుక వేస్టేజ్ అంతా అక్కడ ఉండిపోయి ఇప్పుడు మనకి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా ఉంటున్నాయి కదా. సో ఎక్కువ డిశ్చార్జ్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి కొంత భాగం చేస్తామనేది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఇటుపక్క డెవలప్మెంట్ ఉండాలి, అటుపక్క పర్యావరణాన్ని కూడా కాపాడాలి. దాంట్లో భాగంగా చేస్తున్నారా, లేదంటే ఇది కూడా ఈ 2 జలాశయాలు మనకి ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మరొక హుస్సేన్ సాగర్లో తయారవుతుందా, దానికి తయారు కాకుండా ఉండే విధంగా ఏమైనా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు రేవంత్ సర్కార్ అనేది చూడాలి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి 84 గ్రామాల ప్రజలు సాటిస్ఫై చేయాలి. వారికి ఇప్పటి వరకు భూమి ఉంది కానీ వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ కానీ లేదంటే ఎటువంటి ఆదాయం కానీ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి వారిని సాటిస్ఫై చేయాలని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, బట్ ఇప్పటికిప్పుడు ఉన్నాయి కాదు కదా, ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజలకి నష్టం లేకుండా ఉండే విధంగా ముందుకెళ్ళాలి. ఎస్, ఖచ్చితంగా. సో ఒకవేళ అదే కనుక త్రిబుల్ 1 ఎత్తేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఎత్తేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. రెండోది, ఇక్కడ ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది, డెవలప్మెంట్ అండ్ పర్యావరణం రెండింటిని బ్యాలెన్స్ చేయగలరా అని. ఇంపాసిబుల్ అనే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. సిజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాజకీయ